వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఫ్రికాలో అంతర్యుద్ధ పరిష్కారానికి అంకారా డిక్లరేషన్ ఓ సరికొత్త నమూనా. మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు కొత్త ఏడాదిలో కూడా ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మధ్యప్రదేశ్లో పార్టీ సభ్యురాలుపై అత్యాచారం చేసిన బీజేపీ నాయకుడు అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ. బెంగళూరు బయో ఇన్నోవేషన్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 150 కోట్లకు పైగా నష్టం. పంజాబ్లో నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన 111 మంది రైతుల బృందం. తెలంగాణలో గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టిన బహుళజాతి సంస్థ అమోజా. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్. ఆఫ్రికా ఖండం అంతర్యుద్ధాలకు నెలవు. అక్కడ దశాబ్దాలుగా దేశాల మధ్య సంఘర్షణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇథియోపియా, సొమాలియాల మధ్య 30 ఏళ్లుగా సంబంధాలు సరిగ్గా లేవు. దీంతో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కోసం టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఈ మేరకు అంకారాలో చారిత్రాత్మక డిక్లరేషన్ రూపొందించారు. అంకారా దౌత్యం విదేశాంగ విధానాన్ని యునైటెడ్ స్టేట్స్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి ప్రపంచ శక్తుల నుండి వేరు చేసింది. గతంలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుండి సొమాలియాలో వివాదం మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే దేశాలు ఆల్ షబాబ్ను అణగదొక్కడానికి మానవతా సాయం లేదా సైన్యంలో పెట్టుబడి పెట్టడానికి దారితీశాయి. పొరుగున ఉన్న ఇథియోపియాను పరిగణలోకి తీసుకోకుండా ఈ సంఘర్షణను పరిష్కరించలేమని ఆయా దేశాలకు త్వరలోనే స్పష్టమైంది. దీంతో ఈ రెండు ఆఫ్రికన్ దేశాల మధ్య శత్రుత్వం ఉన్నంత వరకు సంక్షోభానికి దృఢమైన నిరంతర పరిష్కారాలు దొరకవని టర్కీ గ్రహించింది. జెనీవా అకాడమీ నివేదిక ప్రకారం ప్రతి ప్రాంతానికి సాయుధ పోరాటాల పరంగా ఆఫ్రికా మధ్యప్రాచ్యం తర్వాత 2వ స్థానంలో ఉంది. ఆఫ్రికా ఖండం ప్రస్తుతం బుర్కినా ఫాసో, కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, మాలి, మొజాంబిక్, నైజీరియా, సెనెగల్, సొమాలియా, సూడాన్లతో సహా 35 కంటే ఎక్కువ దేశాలు అంతర్జాతీయేతర సాయుధ పోరాటాలను ఎదుర్కొంటుంది. ప్రభుత్వ దళాలను వ్యతిరేకించడం లేదా తమలో తాము పోరాడుకోవడం వంటి బహుళ సాయుధ వర్గాలు ఈ ఘర్షణలో నిమగ్నమై ఉన్నాయి. ఈ సాయుధ పోరాటాలలో పాశ్చాత్య శక్తులు, పొరుగు దేశాలు జోక్యం చేసుకున్నాయి. అయితే అంకారా డిక్లరేషన్ ప్రకారం రెండు దేశాలు ఫిబ్రవరిలోపు టర్కీ సహకారంతో చర్చలను ప్రారంభిస్తాయి. 4 నెలల్లో ముగుస్తాయి. మొత్తంగా రెండు పొరుగు దేశాలైన సొమాలియా, ఇథియోపియా మధ్య ఒప్పందం ఇప్పుడు హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో విస్తృత ప్రాంతీయ సంఘర్షణ భయాలను పోగొట్టిందని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు స్నేహం, పరస్పర గౌరవం అనే స్ఫూర్తితో విభేదాలను విడిచిపెట్టి ఉమ్మడి శ్రేయస్సును కొనసాగించడానికి, సహకార పద్ధతిలో ముందుకు సాగడానికి వారు అంగీకరించారు అని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త ఏడాదిలో కూడా మణిపూర్లో శాంతికి చోటు లేకుండా పోయింది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి తీవ్రమైన ప్రయత్నాలు చేయకపోవడంతో 2025లో మణిపూర్లో శాంతి కొరవడే అవకాశం ఉంది. రెండు విరుద్ధ వర్గాలైన మేతీలు, కూకీజోలను వేరు చేయడానికి భద్రతా దళాలను భారీగా మోహరించారు. AK-47 స్టెన్ గన్లు, ఆర్పీజీలు, రాకెట్లు, డ్రోన్లు మొదలైన అధునాతన ఆయుధాలు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. 2020 సంవత్సరంలో మణిపూర్లో వివాదం కొత్త ప్రాంతాలకు వ్యాపించింది. రెండు వర్గాలకు చెందిన నిరాయుధులైన సభ్యులతో సహా లోయలోని ఎమ్మెల్యేల ఇళ్లు, వాహనాలు దగ్ధమయ్యాయి. 2025లో 5 చర్చిలు, 1 పెట్రోల్ పంపు, 272 కూకీ ఇళ్లు, 62 మేటీల ఇళ్లు దానం అయ్యాయి. అయితే మేటీలపై దాడులను ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ఖండించడం కూడా గమనార్హం. కూకీలు చనిపోయినప్పుడు లేదా గాయపడినప్పుడు మాత్రం మణిపూర్ సీఎం మౌనంగా ఉండటం గమనార్హం. మణిపూర్లో జాతి వివాదాన్ని పరిష్కరించడానికి పేరుకు తగ్గ ప్రయత్నాలు జరగనప్పటికీ కేంద్ర సాయుధ పోలీస్ దళాలకు చెందిన 90 అదనపు కంపెనీలను మోహరించారు. 19 నెలలకు పైగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించకపోవడంతో మేటీలు కూడా సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. ఈ సంఘర్షణలో బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలపై దాడితో మేటీలలోనూ నిరాశ వ్యక్తమవుతోంది. మరోవైపు బాధితులకు న్యాయం జరగడం లేదు. సాయుధ ఉగ్రవాదుల శక్తి పెరుగుతోంది. దీంతో హింస పెరుగుతుంది. ఇదిలా ఉండగా మణిపూర్ సమగ్రతను మేటీలు గట్టిగా సమర్థించగా కూకీలు పరిపాలన విభజన డిమాండ్ గురించి ప్రస్తావిస్తున్నారు. సంఘర్షణ పరిష్కారానికి ఏకైక మార్గం శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని
సీరీ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు ఒక మహిళా నాయకురాలపై అత్యాచారం చేసి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వెంటనే బీజేపీ అతన్ని పార్టీ నుండి బహిష్కరించింది. బాధితురాలు బీజేపీ లీడర్ కావడం గమనార్హం. పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నిందితుడు సంఘటన వీడియోలు చిత్రీకరించి డబ్బులు వసూలు చేయడానికి వాడుకున్నాడని రిపోర్టులో ఆరోపించారు. నిందితుడు అజిత్ పాల్ సింగ్ చౌహాన్ ఆ మహిళా భర్తను చంపుతానని బెదిరించి అశ్లీల వీడియోను చూపించి ఆమె మామను డబ్బు ఇవ్వాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. కాగా నిందితుడు చౌహాన్పై జనవరి 13న భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1), 308(5), 296, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సిద్ది జిల్లా బీజేపీ అధ్యక్షుడు దేవ్ కుమార్ సింగ్ అజిత్ పాల్ సింగ్ చౌహాన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెంగళూరు బయో ఇన్నోవేషన్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 120కి పైగా ల్యాబులు దగ్ధమై 150 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఒక సెక్యూరిటీ గార్డు ఉదయం 4.35 గంటల ప్రాంతంలో 2వ అంతస్తులోని ఒక ల్యాబ్లో మంటలు చెలరేగడం గమనించి అగ్నిమాపక శాఖ హెల్ప్ లైన్కు ఫోన్ చేశాడు. మంటలను ఆర్పడానికి 3 అగ్నిమాపక సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. కెమికల్ ఓవర్ రియాక్షన్ లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగళూరు బయో ఇన్నోవేషన్ సెంటర్లోని చాలా ల్యాబ్లు తమ ప్రయోగాల కోసం ఇథనాల్ను ఉపయోగించాయి. దాన్ని కెమికల్ రియాక్షన్ వల్లే మంటలు సంభవించి ఉండవచ్చని మేము అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే ప్రమాదం జరిగిన ల్యాబ్లలో ఒకదాని ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సి ఉంది. కానీ మంటలు చెలరేగడంతో ప్రారంభోత్సవాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖర్గే ఆ ప్రాంతాన్ని సందర్శించి అగ్ని ప్రమాదం గురించి సమాచారాన్ని సేకరించారు. 2వ అంతస్తులోని గలూరులో టీఎక్స్ స్టార్టప్ గదిలో వారి ల్యాబ్లో ఉండే ద్రావకాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. అన్ని బీబీసీ స్టార్టప్లు తమ ల్యాబ్లో పెద్ద మొత్తంలో మండే రసాయనాలను నిల్వ చేయవద్దని గతంలో తెలిపారు. దానికోసం ప్రత్యేక ఓపెన్ స్టోరేజ్ ఏరియాను ఏర్పాటు చేశారని ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం 2వ అంతస్తు పూర్తిగా కాలిపోయింది. ఇంటర్ కనెక్టెడ్ హెచ్విఏసీ లైన్ల కారణంగా మొదటి గ్రౌండ్ ఫ్లోర్లకు కూడా విస్తృతమైన నష్టం జరిగింది. బెంగళూరు బయో బ్యాంకు క్లీన్ రూమ్ సౌకర్యం, ఫ్లో సైట్మెట్రీ, ఐఐవిఏసీ యూనిట్లు, ఏసీ యూనిట్లు, ఇతర వాటితో సహా బీబీసీ సాధారణ మౌలిక సదుపాయాలను అగ్ని ప్రమాదం తీవ్రంగా దెబ్బతీసింది అని ప్రకటనలో తెలిపింది. ಇಲ್ಲಿ ಯಾರು ಬರ್ಬಾರ್ದು, ಒಳಗಡೆ ನೀವು ಹೋಗಿ, ಆಚೆ ಹೋಗಿ. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಇಲ್ಲ, ಇಲ್ಲೆಲ್ಲ ಇನ್ನೂ ಕ್ಲಿಯರ್ ಆಗಿಲ್ಲ. కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. నల్ల దుస్తులు ధరించిన 111 మంది రైతులు నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇదిలా ఉండగా రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష నేడు 51వ రోజుకు చేరుకుంది. ఆయన నీరు త్రాగడానికి ఇబ్బంది పడుతున్నారని రైతు నాయకులు చెప్పారు. ఆయన శరీరం ఇంకా నీటిని అంగీకరించడం లేదు. ఆయన శరీరంలో వివిధ అవయవాలు పూర్తిగా పనిచేయడం లేదని, దీంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారు తెలిపారు. దల్లేవాల్ ఏం తినడం లేదని, కేవలం నీరు మాత్రమే తాగుతూ బతుకుతున్నాడని రైతులు గతంలో చెప్పారు. దల్లేవాల్ ఆరోగ్యం ప్రతిరోజు క్షీణిస్తున్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఆయన కిటోన్ స్థాయి ఎక్కువగా ఉందని, కండరాల్లో నీటి శాతం తగ్గించిందని వారు తెలిపారు. మంగళవారం కనోరి నిరసన స్థలంలో మీడియాతో మాట్లాడిన రైతు నాయకుడు అభిమన్యు కోహార్ నేటి మధ్యాహ్నం 2 గంటల నుండి 111 మంది రైతుల బృందం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతుందని అన్నారు. నల్ల దుస్తులు ధరించి వారు పోలీసుల బారికేడింగ్ దగ్గర శాంతియుతంగా కూర్చుంటారు. రైతులు చాలా భావోద్వేగానికి లోనవుతున్నారు. దల్లేవాల్ త్యాగానికి ముందు తమను తాము త్యాగం చేసుకుంటామని వారు నమ్ముతున్నారని రైతు నాయకుడు అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర, ఎంఎస్పీకి చట్టపరమైన హామీతో సహా రైతుల డిమాండ్లను పట్టించుకోనందుకు రైతు నాయకులు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ అయిన దల్లేవాల్ పంటలకు ఎంఎస్పీపై చట్టపరమైన హామీని కోరుతూ రైతులు వివిధ డిమాండ్లపై గత సంవత్సరం నవంబర్ 26 నుండి పంజాబ్, హర్యానా మధ్య కనౌరి సరిహద్దు పాయింట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. దల్లేవాల్ సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి వైద్య సాయం తీసుకోవడానికి నిరాకరించారు. దీనివల్ల అతని ఆరోగ్యం మరింత దిగజారింది. హర్యానాలోని కైతాల్ జిల్లా నుండి రైతుల బృందం దల్లేవాల్కు మద్దతుగా కనౌరి సరిహద్దు పాయింట్కు చేరుకుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఒక అభివృద్ధి ప్రాజెక్టును పూర్తి చేసినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. కందుకూరు మండలం మిర్దాల్పేటలో చేపట్టిన కొత్త కార్యక్రమాలలో భాగంగా పబ్లిక్ పార్కు, వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్, హెల్త్ సబ్ సెంటర్, స్వయం సహాయక బృందం, రిసోర్స్ సెంటర్ కోసం కొత్తగా భవనాలను కూడా పునరుద్ధరించారు. వీటిని స్థానికులకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టు భాగంగా ఏడబ్ల్యూఎస్ గ్రామ పంచాయతీ యాజమాన్యంలోని
భూమిలో ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం, జాగింగ్ ట్రాక్తో కూడిన పబ్లిక్ పార్కును ఏర్పాటు చేసింది. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వ్యవస్థ, ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సింగ్ మెషిన్ ద్వారా తాగునీటిని అందిస్తుంది. అలాగే పునరుద్ధరించిన ఆరోగ్య ఉప కేంద్రం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరాలకు మద్దతు ఇస్తుంది. వైద్య సంప్రదింపుల గది, స్వల్పకాలిక చికిత్సల కోసం ఇన్పేషెంట్ గదిని కూడా నిర్మించారు. అంతేకాదు ఎస్హెచ్జి వనరుల కేంద్రంలో ఇప్పుడు పెద్ద సమావేశ స్థలం, 2 నిల్వ గదులు, కొత్తగా నిర్మించిన వాష్రూమ్లు ఉన్నాయి. స్థానిక మహిళా ఎస్జెఎస్హెచ్జీలు తమ సమావేశాలకు దీన్ని ఉపయోగించుకుంటాయి. అలాగే వ్యవస్థాపక కార్యకలాపాలకు ఈ స్థలాన్ని ఉపయోగించనున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సుజయ్ పాల్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. జస్టిస్ పాల్ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ అలోక్ ఆరాధన స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పాల్ తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి. ఆయన 2 రోజుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్బి చదివారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో చేరారు. జస్టిస్ పాల్ పండిట్ ఎల్ఎస్ జూ మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బి పట్టా పొందారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా చేరిన జస్టిస్ పాల్ సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, ఇతర న్యాయ శాఖలలో చురుగ్గా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ పాల్ మే 20న 2011 జబల్పూర్లోని హైకోర్టు న్యాయమూర్తిగా, ఏప్రిల్ 14, 2014 శాస్త్ర న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో జస్టిస్ పాల్ తన కుమారుడు అదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నందున మధ్యప్రదేశ్ హైకోర్టు నుండి వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియంను అభ్యర్థించారు. అతని అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు కొలీజియం అతని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఆయన మార్చి 26, 2024న తెలంగాణ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అలోక్ ఆరాధలే జూలై 19, 2023న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూలై 23, 2023న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన గతంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వాస్తవ వార్తలకు వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.